హాయ్ అండి. మీలో ఎంతమందికి అవెంజర్స్ సిరీస్ అంటే ఇష్టం, అందులో ఏ సూపర్ హీరో అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం అవెంజర్స్ సిరీస్ అన్నీ బాగా ఇష్టం అండి. అందులో నాకు ఐరన్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అండి. ఎండ్ గేమ్లో మొత్తం ఐరన్ మ్యాన్ చనిపోవడం చాలా అన్ఫేర్ అండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐరన్ మ్యాన్ చనిపోతాడని. అయినా మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు జరగడమే కదండి సినిమా అంటే. అందుకే నాకు ఐరన్ మ్యాన్ ఉన్న ప్రేమను తెలియజేయడం కోసం ఈ వంటకానికి ఐరన్ మ్యాన్ చికెన్ అని పేరు పెట్టానండి. ఏమీ లేదండి, ఇది ఎలా చేసుకోవాలంటే చికెన్ చికెన్ బాగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. కింద నుంచి పైదాకా ముక్కలకు బాగా పట్టేదాకా కలిపేసేసి అలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట గంట మీకు ఎంతసేపు కావాలో అంతసేపు ముక్కలకి బాగా మసాలా పట్టేదాకా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకొని, ఈలోపు పుచ్చకాయ ముక్కలు తీసుకొని దాన్ని ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టిన జ్యూస్ని తీసి వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. జ్యూస్ని తర్వాత పొయ్యి మీద మూగిడి పెట్టుకొని మీ దగ్గర పలావ్ దినుసులు ఏముంటాయి అని వేసుకొని ఒక కరివేపాకు రబ్బేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకొని దాన్ని ఒక దెబ్బ కలుపుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోండి. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనిస్తే ఇలా తయారైద్దండి అది. అందులో ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జ్యూస్ని పోసేసి బాగా కలుపుకొని కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా కొంచెం వేసుకొని పైన జల్లుకొని 10 నిమిషాలు మొదలుపెట్టి ఉడికిన తర్వాత మనకు చికెన్ కర్రీ, ఐరన్ మ్యాన్ చికెన్ కర్రీ రెడీ అండి. దాని అరోమా భలే ఉందండి, వాసన మాత్రం సూపర్గా వస్తుంది. దాన్ని అలా తీసుకొని ప్లేట్లో వేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని మీరు మాత్రం ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోమాకండి. ఆ వేడి వేడి అన్నం, ఆ వేడి వేడి చికెన్ కూర ముక్క చూడండి. ముందు నాకు ఆకలి ముక్క తీసాను. ఆ కూర గ్రేవీని తీసుకొని అన్నంలో కలుపుకొని బాగా కలిసేలాగా అన్నం కలుపుకొని ముక్క తీసి తుంపితే ముక్క మాత్రం భలే మెత్తగా ఉడికిందండి. తుంపుతాను చూడండి ముక్క, అదే కింద పడిపోయింది ముక్క. ఇంకో పీస్ తీసి తుంపుతాను చూడండి, ముక్క మాత్రం భలే మెత్తగా ఉడికిందండి. ముక్క చాలా సాఫ్ట్గా ఉంది, జ్యూసీగా. టేస్ట్ మాత్రం భలే ఉందండి, చాలా బాగుంది, అదిరిపోయింది. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇలాగా నేను చూపించినట్టు. చాలా టేస్టీగా ఉందండి చికెన్ కూర మాత్రం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మన ఐరన్ మ్యాన్ చికెన్ కూర మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ట్రై చేస్తే కామెంట్ చేయండి, సరేనండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఫాలో చేస్తే నాకు కొంచెం రీచ్ పెరుగుతుందండి. ప్లీజ్ ఫాలో చేయండి.